గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం జిందాబాద్ కూటమి ప్రభుత్వం జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ పొంగూరు నారాయణ గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై కూటమి. నమస్తే బ్రదర్. ఇప్పుడు ఈ రేట్లు ఇయ్యేనా? కేజీ 100, ఇది కేజీ 150 డ్రాగన్ ఫ్రూట్స్, అది 200 దానిమ్మ. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వము నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మన ప్రభుత్వం వీటన్నిటి మీద జిఎస్టీ తగ్గించింది. అంటే దానివల్ల మీకు రేటు తగ్గుతుంది బాగా. కాబట్టి మీరు కూడా జనాలకి తగ్గించి ఇవ్వాలా. మొన్న ఎలక్షన్లో నారాయణ గారిని ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది. అమ్మా మీరు కూడా తెలుసుకోవాలా, రేట్లన్నీ తగ్గాయి, వస్తువుల ధరలు అన్నీ. 2 రోజులైందమ్మా, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చే స్టాక్ లో తగ్గుతుంది. అంటే వాళ్ళకి రేట్లు తగ్గుతాయి, వాళ్ళు మీకు తగ్గిస్తారు. మన ఇంట్లో వస్తువులన్నీ తగ్గాయి ధరలు. ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. ఏంది అంటే ఈ కూరగాయల మీద 0 ట్యాక్స్ చేశారు. దానివల్ల మీకు కొనుక్కునేటప్పుడు మీరు హోల్సేల్లో తీసుకునేటప్పుడు మీకు తక్కువ ధరలకి హోల్సేల్ మార్కెట్ వాళ్ళు ఇవ్వాలా. మీకు ₹1 ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. కొనుక్కునే జనాలకు కూడా మీకు రూపాయి మిగులుతుంది కాబట్టి వాళ్ళకు ₹1 తగ్గిగలుగుతారు. అందరికీ మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది. కూటమి అనేది మంచి చేస్తూ ఉంది మనందరికీ. మొన్న చూసాం ఎలక్షన్లో మీరందరూ కూడా మన ఎంపీ గారికి మన నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. అలాగే వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలా. తెలుసు నేను వచ్చి గతంలో మాట్లాడున్నా. బాగున్నారు కదా మీరు? బాగున్నారు కదా? లేదు సబ్జెక్ట్ చెప్పేస్తాము. ఇప్పుడు జిఎస్టీ ధరలు తగ్గాయి కదా మనకు 22వ తారీఖు నుంచి. దానికి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. వ్యాపారస్తులందరికీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. వ్యాపారస్తులకి ₹10 ఆదాయం ఉంటుంది. దీనివల్ల వాళ్ళ దగ్గర కొనుక్కునే జనాలకు కూడా ₹1 ఆదాయం ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైతే ఫ్యాక్టరీల నుంచి రేటు తక్కువ వస్తాయో, మీది హోల్సేల్ బిజినెస్, మీ దగ్గర నుంచి మాలాంటి వాళ్ళు తీసుకునేటప్పుడు మీరు ₹1 తగ్గించి ఇవ్వగలుగుతారు. అందరికీ మంచి జరుగుతుంది కూటమి ప్రభుత్వం వల్ల. మొన్న చూసాం మీరందరూ కూడా సహాయం చేశారు. మొన్న ఎలక్షన్స్కి ఎంపీ గారికి నారాయణ గారికి మంచి మెజారిటీ వచ్చింది. అలాగే ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. జిఎస్టీ రేట్లు తగ్గిన దాని మీద వ్యాపారస్తులందరినీ కలవమని మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మనకు మీరు అమ్మే వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద, అంటే ఇది ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంది. రేపు మీరు తీసుకునేటప్పుడు ఇదే హోల్సేల్ బిజినెస్, మీరు ఫ్యాక్టరీల నుంచి తెప్పించుకునేటప్పుడు మీకు జిఎస్టీ తక్కువలో వస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ మీద, ఈ మెటీరియల్ అన్నిటి మీద తగ్గించారు. మీరు కూడా కస్టమర్లకి ₹1 తగ్గించగలుగుతారు. ఇవన్నీ ఎద్దులకు కట్టేటివే. మొత్తం అంతా మీ గ్రామస్తులు అయితే అంతే కదక్క. అన్నంటే అభిమానం కదా. అన్న అది ఏం సంపాదించుకున్నాడు అనే దానికంటే డబ్బు అయితే సంపాదించలేదు, కానీ మనుషులు సంపాదించాడు. ఏమక్క అంతే కదా అన్నగారు? ఓ సూపర్ అన్నగారు, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అన్నగారు. జిఎస్టీ రేట్లు తగ్గినందువల్ల
వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతూ ఉంది. అందరికి చెప్పండి అన్న. థ్యాంక్స్ అన్న. ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు వ్యాపారస్తులందరినీ, నెల్లూరులో ఉండే వాళ్ళందరినీ కలవమని. దాని రీజన్ ఏంటి అంటే జిఎస్టీ రేట్లు తగ్గాయి కదా, వ్యాపారస్తులందరికీ మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం. వ్యాపారస్తులకి జిఎస్టీ తగ్గినందువల్ల వాళ్ళకి ఫ్యాక్టరీల నుంచి, ఇప్పుడు ఈడంతా హోల్సేల్ బిజినెస్, ఫ్యాక్టరీల నుంచి రేపు మీరు తీసుకునేటప్పుడు మీకు ₹1 తగ్గుతుంది, కస్టమర్లకు కూడా ₹1 తగ్గించి ఇవ్వస్తే మనీ అనేది రొటేషన్ అవుతుంది, అందరికి మంచి జరుగుతుంది. మొన్న ఎలక్షన్లో మీరు అందరూ చాలా హెల్ప్ చేశారు. ఇటు ఎంపీ గారికి, నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి అన్నగారు. మీ ఓనర్ పేరేందే? వంశీ. వచ్చిన తర్వాత చెప్పండి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. రేవత్ అక్క తెలిసిందే కదా నీక, ఆమె డాన్ ఇక్కడ. అయితే మనకి జిఎస్టీ రేట్లు తగ్గాయి కదా, దానివల్ల బిజినెస్కి, వ్యాపారస్తులు అందరికీ మంచి జరుగుతుంది. అది చెప్పని చెప్పారు. చెప్పండి వంశీ గారికి. థ్యాంక్ యూ అన్నగారు. నమస్కారం. ఏందన్నగారు మొత్తం మందంతా ఇవే రోప్స్, అన్ని రకాల తాళ్ళు, ఇవి దేనికి వాడతారు అన్నగారు? ఎద్దులకి, వాటికి, ఆవులకి. ఆహా, మొత్తం మీరు పశువులకు సంబంధించినటువంటి వస్తువులు, ఇంకేముండదు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నగారు? 40 ఏళ్ళ నుంచే. సూపర్ అన్నగారు. ఇప్పుడు ఏంటంటే మనకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. ఎందుకు పంపించారంటే జిఎస్టీ రేట్లు తగ్గాయి. జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత ఫ్యాక్టరీల నుంచి ఈ ధర మీకు తక్కువ రేటుకి వస్తుంది. మీరు కూడా కస్టమర్లకి ₹1 తగ్గించండి. అది మా రిక్వెస్ట్. థ్యాంక్స్ అండి. నమస్తే బ్రదర్. కృష్ణ పవర్ టూల్స్. మీకు ఆర్టీసీ దగ్గర మీలాగే ఉంటుంది కదా, పత్తేకానిపేట, సేమ్ ఇవే కదా? మీ వాళ్ళేనా వాళ్ళు కూడా? కాలువ పక్కన మీకు తెలిసిన వాళ్ళే కదా అంటున్నా. రైతు బజార్ ఉంది కదా, ఆర్టీసీ దాటిన తర్వాత సేమ్ మీ బిజినెస్ ఉంది కదా, మీ సేట్లు అక్కడ ఉన్నారు కదా. ఓకే. జిఎస్టీ రేట్లు తగ్గాయి కదా, జిఎస్టీ రేట్లు, దాని सिंह भाई इधर आओ। जीएसटी रेट कम हो गए, कोशिश कर रहे हैं। रहता है वो कम हो गए, आपको भी फायदा रहेगा, आपके कस्टमर को भी फायदा रहेगा। सर्विस वाला ఓన్లీ సర్వీస్ సర్వీస్ లో కూడా మనకి బెనిఫిట్ జిఎస్టీ ओके मोदी ये जो सर्विस में सर्विस में भी जो आप दे रहे हैं, बैंक को दे रहे हैं, इसमें भी जीएसटी का हमारा कॉलेज सर्विस का रिपेयर सेक्शन। हाँ वो जो 5% है आपका, हाँ वो जीएसटी कम हो गया। कोई भी आ गई ना घर के अंदर वो जीएसटी कम हो गए, आपको फायदा होता। उसका तरफ से एमपी वेमिरेड्डी प्रभाकर बहुत ज्यादा कोशिश करे, वो बात बोलूंगा। अच्छा కూర్చో అక్క, అటు కూర్చో అక్క. దీనికి తెలుగు బాగా వచ్చు అన్నగారు, కూర్చోండి. మీ ఫాదరా? ఓ హోల్సేల్. అన్నగారు, మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మనకి జిఎస్టీ రేట్లు తగ్గిన దాని మీద బిజినెస్ మ్యాన్ అందరితో కలిసి హ్యాపీ థింగ్స్ని పంచుకోండి. కూటమి మంచి చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పీపుల్స్కి మంచి చేయాలి అనే దాని మీద ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. దాంట్లో భాగంగానే జిఎస్టీని కంఫర్ట్ చేశారు. బిజినెస్ మ్యాన్స్కి మంచి జరుగుతుంది. వాళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళకి కూడా ₹1 తగ్గుతుంది. మనీ అనేది జనరేట్ అవుతుంది ఇండియా మొత్తం మీద. ఇయర్కి 2 లక్షల కోట్లు, 2 lakhs crores ఇన్కమ్ జనరేట్ అవుతుంది టోటల్ ఇండియా మొత్తం మీద. దానికోసం ఇవన్నీ ప్రతిపాదనలు చేశారు. అంతకుముందు మనకు మీకు తెలిసిందే 5%, 8%, 12%, 18%, 28% ఉంటుంది. ఇప్పుడు 2 స్లాబ్లే తెచ్చేసారు. అదే అన్నగారు 5%, 18% రెండే తీసుకొచ్చారు. చాలా
మన ఇంట్లో వాడే వస్తువుల్ని జీరో చేసేసారు. అదే అన్నగారు, మీరు మన వాళ్ళందరికీ చెప్పండి, మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని. మొన్న ఎలక్షన్లో మీరు మనకు ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన మంత్రి గారికి నారాయణ గారికి మంచి మెజారిటీ ఇచ్చారు. వాళ్ళిద్దరిని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి. నెల్లూరు రాగింది సార్ వాళ్ళు. అదే అన్నగారు, మన నెల్లూరు ముందుకు పోయేది. చాలా థ్యాంక్స్ అన్న. అన్నగారు నమస్తే. జిఎస్టీ రేట్లు తగ్గించిన దాని మీద మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరు వ్యాపారస్తుల్ని కలవమని చెప్పారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది వ్యాపారస్తులకి, ప్రజలకి. అందరికి కూడా తెలియజేయండి మీరు. తగ్గించారు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా 12 లక్షలు. అదే అవును, అన్నిటికీ మంచిది. థ్యాంక్స్ అన్నగారు. పర్లేదు మీరు రండి. నమస్తే అన్న. అమ్మా నమస్తే తల్లి, చెప్పండి మన వాళ్ళందరికీ. ఖచ్చితంగా అదే జిఎస్టీ రేట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బాగా చాలా పోరాటం అది చెప్పేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అవగాహన. తెలియదు కదా. థ్యాంక్స్ అన్నగారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ కూటమి ప్రభుత్వం. జిందాబాద్. జిందాబాద్ కూటమి ప్రభుత్వం. జిందాబాద్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మోదీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై కూటమి. జై కూటమి. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్. జిఎస్టీ రేట్లు తగ్గించారు కదా కూటమి ప్రభుత్వం. దానికి వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్స్ అందరితో కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. మీకు ₹1 తక్కువ వస్తుంది కంపెనీల నుంచి, మీరు జనాలకి ₹1 తక్కువకి ఇవ్వండి, అందరూ హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. గురించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి అన్నగారు నమస్కారం. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ రేట్లు తగ్గించింది కూటమి ప్రభుత్వం. దానివల్ల వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతూ ఉంది. వ్యాపారస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారస్తులు రిక్వెస్ట్ ఏంటంటే, మీకు జిఎస్టీ వల్ల హోల్సేల్ ఫ్యాక్టరీల నుంచి తక్కువకి వస్తుంది కాబట్టి ₹1 తగ్గించండి, జనాలకు కూడా అందరికీ మనీ అనేది రొటేషన్ అవుతుంది అనేది ఇంటెన్షన్. ఐరన్ మాత్రం తగ్గించలేదన్న. అన్నగారు ఐరన్ మాత్రం తగ్గించలేదు. ఐరన్లో తగ్గలేదా? అంటే అది డబ్బు ఉండే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, పేదవాళ్ళకి పనికి వచ్చాయి. అన్నగారు మనకు మొత్తం ఐరన్ మెటీరియల్స్ అన్నా ఇక్కడ. లక్ష్మీ ఐరన్ అంటే మొత్తం ఎవ్రీ ప్రోడక్ట్ ఐరన్ తో ముడిపడే ఉంటది. సిలిండర్ అన్నగారు సొంతపేట ఆంజనేయ స్వామి గుడి కట్టింది ఈయన కాదు, ఓనర్. డొనేట్ చేసింది ఎక్కువ. ఓ సూర్య మొన్న ఆంజనేయ స్వామి. ఎమ్మెల్యే చేసి కట్టారు కదా. అవును మన అవును. ఆధ్వర్యం, మనము కమిటీ అప్పుడు ఆ. మన ఆధ్వర్యంలో గుడి ఈయన కట్టారు. మిగతా అవన్నీ ఓ సూపర్. థ్యాంక్స్ అన్న. అందరికీ నమస్కారం. ఏదైతే జిఎస్టీ 2.0 ధరల్ని, పర్సంటేజ్ని చాలా మొత్తంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు అందరం కూడా మా నాయకులు, స్థానిక నాయకులు రేవతక్క గారు, కనకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు సంతపేట ప్రాంతంలో ఉండేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారికి ఆనందాన్ని పంచుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జిఎస్టీ ధరలు తగ్గించినందువల్ల ఫ్యాక్టరీల నుంచి వీళ్ళు హోల్సేల్ కొనుక్కునే వాళ్ళకి ధరలు తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి మీరు కూడా ప్రజలకి తగ్గించి ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తుంది, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది, వ్యాపారస్తుల కోసం ఆలోచించి మాకు జిఎస్టీ తగ్గించినందువల్ల మా వ్యాపార వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పి వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుని అందరూ కూడా వ్యాపారస్తులు కొనియాడే తీరుని ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో, మన మంత్రి నారాయణ గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో, వీళ్ళిద్దరినీ ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో
ప్రజలు వ్యాపారస్తులు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవటం జరిగింది. ఈరోజు 5వ రోజు తిరుగుతూ ఉన్నాం. వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ GST 2.0 మీద అద్భుతమైనటువంటి అవగాహన ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తెలుసుకుంటా ఉన్నాం, ప్రజలకి వ్యాపారస్తులకి మేము చెప్పుకుంటా ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది ఈ GST 2.0 వల్ల. ఎందుకంటే మనం నిత్యం వాడేటటువంటి, మనం రోజు చూసేటటువంటి ప్రతి ఒక్క వస్తువులు, మొబైల్ కానించి, ఏసీలు కానించి, ఎయిర్ కూలర్లు కానించి, ఫ్యాన్లు కానించి, టీవీల కానించి, కంప్యూటర్ల కానించి, ఫర్నిచర్ కానించి, కార్పెట్ల కానించి, చీపర కట్ట కానించి, బ్రష్ కానించి, పేస్ట్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి, నూనె కానించి, నెయ్యి కానించి, పాలతో సహా అన్నీ ఈరోజు GSTని పూర్తిగా 18%, 28% ఉన్న GSTని 5% తీసుకురావడం జరిగింది. కొన్ని విషయాల్లో 0% తీసుకురావడం జరిగింది. కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, పాల ఉత్పత్తులు కావచ్చు, అన్నిటి మీద. కాబట్టి ఇవన్నీ ప్రజలకి, వ్యాపారస్తులు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకోవటం జరిగింది. జై హింద్. అక్క చాలా ఆనందంగా ఉన్నారు భరత్రెడ్డి. ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే రీజన్ ఏంది అంటే, మొన్నటిదాకా స్లాబ్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటి. ఈరోజు 2 స్లాబ్లే తీసుకొచ్చేసారు. either 5% ఉంటే 5%లో ఉంటుంది GST, లేదా 18%లో ఉంటుంది. 28% అనేది అసలు కంప్లీట్గా ఎత్తేసారు. కొన్ని 0 చేసేసారు. అంటే ఒక 1 ఇయర్కి టోటల్ ఇండియా మొత్తం మీద 2 లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది. మనీ అనేది ఫ్లోలోకి వెళ్తుంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. వ్యాపారస్తులకి లాభం, ప్రజలకి లాభం, ప్రభుత్వానికి లాభం, మన దేశానికి ఆర్థిక వృద్ధి రేటు GDP అంటారు. ఆ GDP వృద్ధి రేటు దీనివల్ల పెరుగుతుంది అనమాట బాగా. అందువల్ల హ్యాపీగా ఉన్నారు వ్యాపారస్తులు. GST తగ్గించటం మంచి ప్రభుత్వం, మంచిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలందరం కూడా పండుగ జరుపుకోవాల్సిన రోజులు. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి, కాఫీ తాగే దగ్గర నుంచి, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క వస్తువు మీద ధర తగ్గించి మా మహిళలకు ఆనందదాయకం చేకూర్చిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దక్కుతుంది. అక్కడ నరేంద్ర మోడీ గారు అయితేమి, చంద్రబాబు గారు అయితేమి మహిళలకి, ప్రజలకి మంచి చేయాలని ముందుకు పోతుంటే, నెల్లూరులో వెలుతురు వెన్నెల లాగా ఇద్దరు మహారాజులు పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నందుకు మనందరూ కూడా ఆనందపడుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడైతే స్టేట్ లో సూపర్ 6 సూపర్ హిట్, అక్కడైతే మనం కేంద్రంలో పోరాడి GST తగ్గించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా నెల్లూరుని నెంబర్ 1 స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాలని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు GST 2.0 అవగాహన కార్యక్రమం భాగంగా 5వ రోజు సంతపేట నాలుగుకొండ మండపం ప్రతి షాపు తిరగడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అవగాహన కార్యక్రమం అంటే పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కానీ GST గురించి చాలా అవగాహన ఉంటుంది. కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల కంటే పండ్లు అమ్మేవాళ్ళు కానీ, కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, టీ కొట్లు కానీ వీళ్ళకి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. కానీ అటువంటి వాళ్ళకి మనం వాళ్ళకి బాగా వివరించి చెప్పడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనకి ఎంత తగ్గుతుంది, ఇంతకుముందు ఎలాగుండేదని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఈ విషయాల గురించి చాలా సంతోషపడుతున్నారు. జై హింద్. ఇందులో ముఖ్యంగా ఏది కూడా కూటమి ప్రభుత్వం అమలు పరిస్తే ఇప్పుడే కాదు, ముందు రోజుల్లో కూడా మా తమ్ముడు కేశవరెడ్డి వినోదరెడ్డి ప్రతి ఒక్కరి దగ్గరికి నడిచి ప్రతి ఇంటికి, ప్రతి అంగడికి పోయి అవగాహన కల్పించడం నిజంగా కూడా ఆయనకి అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అన్నగారు, మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మన GST రేట్లు తగ్గినందువల్ల వ్యాపారస్తులకు మంచి జరుగుతూ ఉంది, అది వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయండి అనే దాని కోసం పంపించారు. మేమందరం కూడా ఈరోజు దానికోసం వచ్చాము. మొన్న మీరు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. మొన్న ఎలక్షన్లో ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు, మన మంత్రి గారికి, నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇద్దరు మంచి వ్యక్తులు. కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించండి, ప్రజలకి, వ్యాపారస్తులకి మంచి చేస్తుంది. థ్యాంక్స్ అండి. చెప్పండి, మీ పేరన్నా?
నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అన్న. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. అందుకే రేవతక్తో పాటు కలిసి వచ్చాము. జిఎస్టీ రేట్లు తగ్గించారు కదా, వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతా ఉందని చెప్పడానికి వచ్చాము. చెప్పండి అన్న వచ్చిన తర్వాత. మీరే ముఖ్యంగా వినాలి. అన్నగారు నమస్కారం. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ రేట్లు తగ్గినందువల్ల వ్యాపారస్తులకి, బిజినెస్ మ్యాన్స్కి అందరికీ మంచి జరుగుతూ ఉంది. జిఎస్టీ 2.0 వల్ల, దానివల్ల ప్రజలకు కూడా మంచిది, జనాలకు కూడా. మీరు ఫ్యాక్టరీల నుంచి తెచ్చుకునేటప్పుడు మీకు తక్కువకి వస్తుంది, మీరు కూడా ₹1 తక్కువకి ఇవ్వండి జనాలకి. అదే అన్న, ఎప్పుడు హెల్ప్ చేయాలా మీరు కూటమి ప్రభుత్వానికి? థ్యాంక్స్ అన్న. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఫస్ట్. మీరు కూడా పర్సనల్ గా చెప్పండి. క్యారీ వేరే అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఏదన్నా ఇదే ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ, బ్రాండ్ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మనకు దుబాయ్ నుంచి వస్తుంది కదా అక్కడ, ఇవి అవి ఏం కంపెనీ అన్న? ఇప్పుడు అంటే మామూలుగా అంటే ఎక్స్పోర్ట్ లో ఉండే దాన్ని బట్టి అయితే ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ ఉంది. గుజరాత్ లోనే తక్కువ వచ్చేస్తుంది. ఓకే, మన ఇండియాలోనే బ్రహ్మాండంగా దాని రేట్ లో మామూలుగా రేట్ తక్కువ వచ్చేస్తుంది. ఇది ₹350 అంటే చాలా మంచి రేటు కదా. తక్కువే కదా సార్. లేబర్ కాస్ట్ కన్నా రేట్ తక్కువ. ఇది ఎంత అన్న? ఇది అది 600 రూపీస్ పడుతుంది సార్. ఇదే క్యారీ వేర్ అయితే మీకు 1400 చిల్లర పడుతుంది. ఏది అది? వినయుడు వేడా ఉన్నా ఏదో, అందుకే చూపి. వినయ్ది ఈ బిజినెస్ తెలుసు సార్. మనకు చెప్పాను కదా నీకు. వీటిలో లేడా? సర్లే, మా ఆయన కూడా మన ఇద్దరు రండి. దాయ్యా కొంచెం. పర్లేదు వస్తే చెప్పండి అన్న. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ రేట్లు తగ్గిల్లా, దానివల్ల వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతూ ఉంది. మీరు కూడా జనాలకు ₹1 తగ్గించేయండి. చెప్పండి మీ ఓనర్ వస్తే. పంపించారు. మన జిఎస్టీ 2.0 వల్ల జిఎస్టీ బాగా తగ్గింది కదా అన్ని వస్తువుల మీద. మీకు అందరూ హ్యాపీగా అందరినీ విష్ చేయమని చెప్పారు, అందుకు వచ్చాము. థ్యాంక్ యూ. 2-3 ఐటమ్ కి తగ్గింది. అదే 5%. సరే, 28ది 18కి వచ్చింది, కొన్ని 5కి వచ్చింది కదా. చాలా మంచి. మీరు కూడా చెప్పాలా కస్టమర్లకి అందరికి. సరే సార్, థ్యాంక్ యూ. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ 2.0 ఉంది కదా, దాన్ని తగ్గించిన దానికి బిజినెస్ మ్యాన్ అందరు వ్యాపారస్తుల్ని కలిసేసి శుభాకాంక్షలు తెలియజేసి, వాళ్ళకి ₹1 తక్కువకి ఫ్యాక్టరీల నుంచి వస్తుంది, జనాలకు కూడా ₹1 తగ్గించి ఇటు అనేది రిక్వెస్ట్. థ్యాంక్స్ అన్న. నమస్కారం అన్న. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ 2.0 వల్ల ధరలు బాగా తగ్గాయి, రేట్లు బాగా తగ్గాయి. దానివల్ల వ్యాపారస్తులకు మంచి జరుగుతూ ఉంది. మీరు కూడా కస్టమర్లకు ₹1 తగ్గించి ఇవ్వాలని మా రిక్వెస్ట్. కూటమిని ఆశీర్వదించండి, మన ఎంపీ గారిని, నారాయణ గారిని. థ్యాంక్స్ అన్న. ఏం తగ్గావు మనిషి? బాగానే ఉన్నా, ఏం తగ్గిపోయాడు. బాగానే ఉంది సామాన్యం. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారమ్మా. మన జిఎస్టీ రేట్లు తగ్గాయి కదా 2.0 వల్ల, వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతుంది, జనాలకు కూడా ₹1 తగ్గించి ఇవ్వండి మీరు కూడా రిక్వెస్ట్. కూటమిని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు, మన ఎంపీ గారిని, మన నారాయణ గారిని ఎప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలా. ఓ ఇప్పుడు దసరా వల్ల, ఓ అదే సరే అమ్మ. జిఎస్టీ తగ్గించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాయకత్వం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి జిఎస్టీ రేట్లు తగ్గించేందుకు తోడ్పడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, పవన్ చైతన్య కానీ వర్ధిల్లాలి
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం స్టార్ట్ చేసి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం జిందాబాద్ కూటమి ప్రభుత్వం జిందాబాద్ కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 నారాయణ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ కూటమి ప్రభుత్వం జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ జిందాబాద్ కూటమి ప్రభుత్వ నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 పవన్ నాయకత్వం. ఎలా ఉన్నారు స్వామి? బాగున్నారు స్వామి. మీరు ఎలా ఉన్నారు? ఉంది కదా. మన టెంపుల్ ఎలా ఉంది స్వామి? దసరా పూజలు స్వామి రావచ్చు కదా, అమ్మవాళ్ళ వస్తాను. రోజు కూడా అమ్మవారు 10 రోజులు జరుగుతుంది, ఆ, బాగా జరుగుతుంది. బాగుంది. వస్తాను స్వామి. తప్పకుండా అమ్మవారు అక్క ఒకసారి ఆ గుడికి వెళ్ళాలా? నేను చాలా సార్లు వెళ్ళా. ఇప్పుడు కాదు, నేను మళ్ళా వస్తా. వెళ్ళు. అందరికీ నమస్కారం. ఏదైతే జిఎస్టి 2.0 ధరలు పర్సంటేజ్ తగ్గించిన దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత 5 రోజులుగా నెల్లూరు నగరంలోని వ్యాపారస్తులందరినీ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిఎస్టి 2.0 వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ని వ్యాపారస్తులందరికీ తెలియజేసుకుంటూ వారి దగ్గర కొనుక్కునే వాళ్ళకి కూడా తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకుపోతా ఉన్నాం. అయితే ఈరోజు 5వ రోజు నెల్లూరులోని మన సంతపేట 4 కాళ్ళ మండపం ప్రాంతంలో ఉండేటటువంటి వ్యాపారస్తులందరినీ మా నాయకులు రేవతక్క గారి నాయకత్వంలో, కనకేశ్వరన్న గారి నాయకత్వంలో, మా స్థానిక నాయకులందరి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందర తీసుకుపోతా ఉన్నాం. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే మన మంత్రి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు ప్రజలందరూ కూడా. అలాగే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇటు ప్రధానమంత్రి ఒక డైనమిక్ లీడర్గా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి విధానాన్ని మనం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలా. అదేవిధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు ఇచ్చినటువంటి మాటకి వెనకడుగు వేయకుండా సూపర్ 6ని విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి మన ప్రీతమ నేత, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోయేటటువంటి విధానం, P4 ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇంకా కూడా ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఈ జిఎస్టి 2.0 తీసుకొని వచ్చి ఇటు వ్యాపారస్తులకి ఇటు ప్రజలకి ఎంతో మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈ జిఎస్టి 2.0 వల్ల దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి నెలకి 5,000 నుంచి 20,000 రూపాయలు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి ఉప్పు కానించి, పప్పు కానించి, నూనె కానించి, అదేవిధంగా చీపర కట్ట కానించి, పేస్టు కానించి, ఇంట్లో వాడే ప్రతి వస్తువులు కానించి ఈరోజు రేట్లు తగ్గినటువంటి పరిస్థితి. అదేవిధంగా మన మొబైళ్ళు కావచ్చు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, అన్నీ కూడా ధరలు విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలకి మంచి చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి ప్రజల్ని, వ్యాపారస్తుల్ని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందర తీసుకుపోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. తిడుతూ తిట్టించుకునే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలి ప్రజలకి మంచి చేసి ఆ అభివృద్ధి ప్రదంలో నడిపించే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి
ముఖ్యంగా నెల్లూరులో వెలుతురు వెన్నెల కావాలంటే సూర్యుడు చంద్రుడు ఎలాగో నెల్లూరు బాగుపడాలంటే పొంగూరు నారాయణ గారు ఇక్కడ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ, ఇద్దరు కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ చేసి మహిళలకందరికీ కూడా మంచి చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రంలో పోరాడి ప్రతి ఒక్క కుటుంబంలో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాడే నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ రేట్లు తగ్గించేదానికి ముందుకు తీసుకుపోయిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రభుత్వం చేసే పనులను మేము అవగాహన కల్పించే దిశగా ముందుండి నడిపించే కేతవరెడ్డి వినోద్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొంగూరు నారాయణ గారి నాయకత్వం.